దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైనటువంటి బలి అంటూ ఉన్నాడు, లేదా అర్పణ. అయితే ఈరోజు నీవు మందిరానికి వెళ్తూ ఉన్నావు కదా, నీ అర్పణ ఎలా ఉంది? ఎలాంటి అర్పణ నీవు దేవునికి అర్పిస్తూ ఉన్నావు? చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనములో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. బుద్ధిహీనులు బలి అర్పించుట కంటే, బుద్ధిహీనులు అర్పించినటువంటిగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని యొక్క మాటలు ఈరోజు మీకు తెలియజేయబడుతూ ఉన్నాయి. మందిరానికి వెళ్తూ ఉన్నారు కదా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ అర్పణ ఎలా ఉంది? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని నీవు కాచుకోము. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళి ఉన్నారు 2 వ్యక్తులు. ఒక వ్యక్తి పేరు పరిసయ్యుడు, ఒక వ్యక్తి పేరు సుంకరి. అయితే పరిసయ్యుడు చేస్తున్నటువంటి ప్రార్థన, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమండి, మందిరానికి 2 వ్యక్తులు వెళ్ళారు. ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన, పక్కన ఉన్నటువంటి సుంకరిని చూసి, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మందిరానికి నువ్వు వెళ్తూ ఉన్నావు, నువ్వు చెల్లించే ఆ అర్పణ, నువ్వు చేసే ప్రార్థన ఈ రీతిగా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకో. ఇంకొక వ్యక్తి సుంకరి, అతను కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఉన్నాడు. అతను చేసిన ప్రార్థన చూడండి. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మీరు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పేసి. నీవు మందిరానికి వెళ్తున్నావు, నీ ఇరుపక్క ఉన్న వాళ్ళని చూస్తున్నావేమో, నీ ముందు నీ వెనక ఉన్నటువంటి వారి కొరకు నేను ఇలా లేను అలా లేను అని చెప్పేసి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావేమో. జాగ్రత్త, నీ నోటిని కాచుకోము. ఎలాంటి అర్పణ నువ్వు దేవునికి అర్పిస్తున్నావు? విరిగి నలిగిన హృదయము, నాకు ఇష్టమైనటువంటి అర్పణ, నాకు ఇష్టమైనటువంటి బలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అర్పణ స్వీకరి చేస్తూ ఉన్నాడు. దేవా, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము. విరిగి నలిగినటువంటి హృదయం, విరిగి నలిగినటువంటి అర్పణ బలి అని, అలాంటి అతనికి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇలాంటి ప్రార్థన నీవు కలిగి ఉండాలి. ఇలాంటి జాగ్రత్తగా, ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుడు చేసే కార్యం దేవుడు పెట్టారా. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడు
నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. పరిసేడిలాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు ప్రక్కలను చూసుకొని నీ ముందున్న వారిని ఎన్నుకున్న వారిని చూసి ప్రార్థన చేస్తున్నావేమో. నీకు దేవుని బిడ్డల నీతిగా నువ్వు ఎంచబడవు. సుంకరి వలె నువ్వు తగ్గించుకొని, అయ్యా నేను చేసింది పాపము, నన్ను క్షమించయ్యా అని నువ్వు తిరిగి నలిగిన హృదయంతో దేవునికి అర్పణను చెల్లించినట్లయితే ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. ఇంటి దగ్గర నుండి మందిరానికి వచ్చారు, మందిరంలో అలాంటి అర్పణ చేసి మరలా మీరు మందిరం దగ్గర నుండి ఇంటి దగ్గరికి వెళ్ళిన వారికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయంతో అర్పించినటువంటి ఆ అర్పణ ఆ వ్యక్తిని నీతిమంతుడుగా ఇంటికి పంపిస్తూ ఉంది. తన యొక్క నివాస స్థలమును ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ రీతిగా విరిగి నలిగినటువంటి అర్పణ దేవుని మందిరానికి వెళ్ళిన మీరు అర్పించినట్లయితే మిమ్మల్ని దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అటువంటి కృప మీకు, మీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఉండును గాక. ఆమేన్.